హైదరాబాద్లో నిలిచిన గోల్కొండ కోట అనేది అద్భుతమైన శిల్పకళ, గొప్ప చరిత్ర, ఇంకా అంతుచిక్కని రహస్యాలకు ప్రతీక. అయితే ఈ కోటలో ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పటికీ సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే గోల్కొండ క్లాక్. కోట ప్రవేశ ద్వారమైన ఫతే దర్వాజా వద్ద ఒక చిన్న చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని కోట గరిష్ట స్థాయిలో ఉన్న బాలా హిస్సార్ పవిలియన్ వరకు స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఈ అద్భుతాన్ని ఎందుకు రూపొందించారు? ఇది కేవలం శాస్త్రీయ అద్భుతమా, లేక దాని వెనుక మరేదైనా రహస్యం ఉందా? గోల్కొండ క్లాప్ వెనుక శాస్త్రం. గోల్కొండ కోటను నిర్మించిన ఇంజనీర్లు శిల్పకళలో అపూర్వమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గ్రానైట్ గోడలు, గుమ్మాలు, వ్యూహాత్మక మార్గాలను ఉపయోగించి ధ్వనిని పెంచేలా రూపొందించారు. ధ్వని ప్రతిధ్వనికి కారణమైన ముఖ్యమైన నిర్మాణ లక్షణాలు: ఆర్చ్ ఆకారపు ప్రవేశ ద్వారం సహజ సిద్ధమైన ధ్వని యాంటెనాగా పనిచేస్తుంది. వంకర మార్గాలు ధ్వనిని సమర్థవంతంగా మార్గదర్శనం చేస్తాయి. మందపాటి గ్రానైట్ గోడలు ధ్వనిని తిప్పి పంపుతాయి గాని ఆపివేయవు. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. 16వ శతాబ్దంలోనే అత్యుత్తమ శబ్ద ఇంజనీరింగ్ విద్యను ఉపయోగించి రూపొందించారు. గోల్కొండ క్లాప్ రహస్య ప్రయోజనం: హెచ్చరిక వ్యవస్థ. శత్రుదాడుల సమయంలో గమనించడానికి రక్షక సైనికులు దీనిని హెచ్చరిక సంకేతంగా ఉపయోగించారు. సందేశ మార్గం. ప్రత్యేక రకాల చప్పట్లు అత్యవసర సమాచారాన్ని చేరవేసేవి. రక్షణ వ్యూహం. ధ్వని ప్రతిధ్వని ద్వారా శత్రువుల కదలికను గుర్తించి ముందస్తుగా స్పందించేందుకు అనుకూలంగా ఉండేది. 1687లో ఔరంగజేబ్ సేనలు గోల్కొండ కోటను ముట్టడించినప్పుడు ఈ క్లాప్ వ్యవస్థను ముఘల్ సైన్యాన్ని 8 నెలలు ఆలస్యం చేసింది. అయితే ఈ భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కోట ఓటమికి కారణం శత్రువు యొక్క బలమైన దాడి కాదు, లోపలొకరు చేసిన ద్రోహం. గోల్కొండ కోట వారసత్వం. ఇప్పటికీ ప్రతిధ్వనించే చప్పట్లు అనేక శతాబ్దాల తర్వాత కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కొందరు దీన్ని ప్రపంచంలో మొట్టమొదటి శబ్ద హెచ్చరిక వ్యవస్థగా భావిస్తే మరికొందరు దీనిని అదృశ్యమైన పురాతన శాస్త్రంగా చెబుతారు. మీరు ఎప్పుడైనా గోల్కొండ కోటకు వెళ్తే ఫతే దర్వాజా వద్ద నిలబడి చప్పట్లు కొట్టండి, వినండి. ఎంతమంది గోల్కొండ క్లాప్స్కి ఆకర్షితులయ్యారో కమెంట్స్లో తెలియజేయండి. బాయ్ బాయ్.